ఏంటి ఆ దర్శనం అంటే, నీ తర్వాత ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. ఏంటది? వారి మీదకి వచ్చిన శాపం. అయితే మళ్ళా ఆ శాపంలోంచి నేనే బయటికి తెస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు ఐగుప్తుకి దేవుడు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, అబ్రహాముకి ఇచ్చిన మాట, అబ్రహాము చెప్పిన మాట, అబ్రహాముకి ఇచ్చిన మాటకి దేవుడు కట్టుబడి ఇప్పుడు ఐగుప్తుల ప్రజలు బయటికి తేవాలి. బయటికి తేటం కొరకు దేవుడే మళ్ళా కిందకి దిగి వచ్చాడు. ఇప్పుడు మోషేని ఎన్నుకొని మోషే ద్వారా దేవుడు అందరిని బయట తీసుకొస్తాడు. అయితే ఎక్కడ తీసుకొచ్చాడు? మళ్ళా మారా దగ్గర తెచ్చిపెట్టాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, శాపములో ఉన్న ప్రజలను, థ్యాంక్ యూ లార్డ్, శాపములో ఉన్న ప్రజలను, 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ప్రజలను దేవుడు ఒక విమోచకుని పంపించి ఆ శాపాన్ని బద్దలు చేసి, వారి మీద ఎవరైతే ఏలుతున్నారో ఆ శాపం వారికిచ్చి వారు చనిపోయేలాగా చేసి, దేవుడు అక్కడి నుంచి వారిని బయట తీసుకొచ్చి శపించబడిన ప్రజలను దేవుడు మారా దగ్గర తీసుకొచ్చి మారాలో ఉన్న శాపం తీసేయడానికి దేవుడు వారిని వాడుకుంటాడు. అంతేనా? వాస్తవంగా ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ ఎవరు? శపించబడిన వాళ్ళు. ఇజ్రాయెల్ అంతా శపించబడిన వాళ్ళు. మారా అంటే శాపం. ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? శపించబడిన ప్రజలని శాపం కలిగిన నీటి ఒడ్డు దగ్గర తీసుకొచ్చి వీరు అక్కడికి వెళ్ళిన కారణం చేత దానికి ఉన్న శాపం పోయింది. అంతేనా? ఒక రకంగా ఇప్పుడు మన గురించి మాట్లాడుకున్నాం. మనం ఎవరు? ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడితే మనము శపించబడిన ప్రజలు, విసిరేయబడిన ప్రజలు, దేవుడు లేని ప్రజలు అంటే శపించబడిన ప్రజలు. ఆ మాటలో వద్దు చెప్తున్నాను, వేరే రాదు. దేవుడు లేకుండా మనం తిరిగాం ఒకప్పుడు అంటే శపించబడిన ప్రజలం. అయితే దేవుడు యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆయన మొక్క మన వైపు తిప్పుకున్నాడు. అయితే మన మీద శపించబడిన ప్రజలమే. అయితే ఐగుప్తులోంచి వాళ్ళు బయటకు వచ్చాక వారికి ఎంత మాత్రం శపించబడిన ప్రజలు కాదు. కారణం ఏంటి తెలుసా? వీరు ఐగుప్తు నుంచి కనానికి బయలుదేరి వెళ్తా ఉంటే దారిలో ఒక ప్రాంతం వచ్చింది. ఒక ప్రాంతం వచ్చిన తర్వాత అక్కడ ఒక ప్రవక్త, ఒక అద్దె ప్రవక్త, ఒక రాజు కలిసి వీళ్ళని శపించాలని కోరుకున్నారు. ఏం జరిగినది? బిలాము బాలాకు శపించడం అయినదా? లేదండి. వీళ్ళని శపించడానికి నోరు తెరిచి బిలాం ఏం చేశాడు? ఏమవుతుంది ఇప్పుడు అంటే, దేవుడు ఒక్కసారి నీ మీద శాపం తీసివేసిన తర్వాత, దేవుడు దాన్ని బద్దలు చేసిన తర్వాత వేరెవడు నిన్ను శపించలేడు. అంతేనా? చూడండి, ఏలియాని దేవుడు ఎంచుకున్న తర్వాత యెజబెల్ ఏం చేసింది? శపించింది ఒకరోజు. ఇదిగో నువ్వు చంపిన ఆ ప్రవక్తల్లో రేపు సాయంకాలం నీవు ఒకరి వంటి వాడు కాకపోతే నా దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయను గాక. ఏలియా భయపడ్డాడు. భయపడాల్సిన పని లేక. కారణం ఏంటి తెలుసా? ఏలియా దేవుడి చేత పిలువబడే పని చేస్తాడు. ఈ ఐగుప్తులోంచి బయటకు వచ్చింది వారి సొంతానికి రాలా, వారి కష్టార్జితం కాదు బయటికి రాచమంటే, దేవుడు పిలుపుని బట్టి బయటకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు దేవుడు వారిని వాడుకుంటూ మారాలో ఉన్న శాపాన్ని